ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ అందరితో కలిసి నా ప్రభు అయిన యేసయ్య ఒక అద్భుతమైన సందేశం అందించడానికి ఇట్టి అవకాశం కలిగించిన నా ప్రాణానికి ప్రాణమైన నా దేవుడు, నా యేసయ్య పాదాలకు వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా నా శిరస్సు వంచి ప్రభుకు వందనాలు తెలుస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభుని యేసయ్య క్రీస్తు నామమున వందనించుకుంటూ ఒక మంచి సందేశం ఈ రోజున కొద్ది నిమిషాలు తెలుసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 8-9 వచనాల్లో ఒక అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. అది నా హృదయాన్ని కదిలించిన మాటలు అవి. ఇదిగో ప్రభువా, నేను ఎవని యొద్ద నేనను అన్యాయంగా దేనినైనను తీసుకొని ఎడల మరలా వారికి నేను 4 అంతలు చెల్లిస్తాను ప్రభువా అని జక్కయ్య యేసయ్య ముందు నిలబడి వినయ విధేయుడై తగ్గించుకొని యేసయ్య కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో ఈ మాటలు హృదయపూర్వకంగా చెప్పాడు. యేసయ్య జక్కయ్య నీతి నిజాయితీ కలిగిన ఆ మంచి సమర్పణ కలిగిన ఆ మాటలు విని ప్రభు ఎంతగానో సంతోషించారు. జక్కయ్య తన యొక్క సాక్ష్యాన్ని అక్కడున్న యేసు శిష్యులతోనూ అక్కడున్న ప్రజలతోనూ బహుధైర్యంగా ఆ మాటలు చెప్పటం ప్రభుకు చాలా నచ్చింది. ఆనందించాడు. భూమి మీద ఎవరైతే నా గురించి ఇతరులకి చెప్తారో వారి గురించి నేను పరలోకమందు నా దేవునికి చెప్తానని ప్రభువారు యోహాను సువార్తలో చెప్పారు కదా. అలాగనే ప్రియ బిడ్డలారా, జక్కయ్య మాటలు ప్రభువిని ప్రభు చెప్తున్నాడు. జక్కయ్య గురించి చెప్తున్నాడు శిష్యులతోనూ అక్కడున్న వారితో. జక్కయ్య నిజమైన దేవుని బిడ్డ. అందుకనే జక్కయ్య ఇంటికి ఈరోజు రక్షణ వచ్చింది. ప్రభు చెప్పి సంతోషించి జక్కయ్యని దీవించి ప్రార్థించి అభిషేకించాడు. ఆ రోజు నుంచి జక్కయ్య తన చనిపోయే వరకు మంచి సాక్ష్యం పొంది మంచి సాక్ష్యం కలిగి అలాగే జీవించాడు. జక్కయ్య ప్రభు దగ్గర ఏ సమర్పణ చేసుకున్న మంచి తీర్మానం చేసుకొని సమర్పణ చేసుకున్నాడో అదే సమర్పణతో జక్కయ్య చనిపోయే వరకు మంచి సాక్ష్యం కలిగి అనేక నూతన ఆత్మలను సంపాదించి ప్రభు కొరకు జీవించాడు. జక్కయ్య యేసు అనుబంధం నా హృదయాన్ని కదిలించి వేసింది. ఆ సన్నివేశం నేను విశ్వాసిగా ఉన్న రోజుల్లో బైబిల్ చదువుతున్నప్పుడు జక్కయ్య యేసు అనుబంధం గురించి తెలుసుకొని నా హృదయాన్ని ప్రభు సమర్పించుకున్నాను. బతికితే జక్కయ్యలాగా బతకాలి, జక్కయ్యలాగా ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి అని చక్కగా తీర్మానం చేసుకున్నాను. ప్రభు యొక్క నామములో అలాగే జీవించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నా విశ్వాస జీవిత ప్రారంభం నుండి నా ప్రాణం పోయే వరకు బ్రతికితే జక్కయ్యలాగా బ్రతకాలని తీర్మానం చేసుకొని సమర్పణ చేసుకొని ప్రభు నామలో జీవిస్తున్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను చనిపోయే వరకు ఎవరిని మోసం చేయకుండా, ఎలాంటి పాపంలో పడకుండా నా దేవుడు నా చేయబట్టుకొని నడిపిస్తున్నాడని చెప్పటానికి సగర్వముగా నా యేసయ్య సేవలో, నా యేసయ్య నామలో మీ అందరికీ చెప్తున్నాను. నా యేసయ్య మహిమ కొరకు మాత్రమే జీవిస్తున్నాను. నా 40 సంవత్సరాలు నా దేవుని పరిసరలో నా సాక్ష్యము ద్వారా కానీ, వాక్యము ద్వారా కానీ, పాటల ద్వారా కానీ
నా ప్రవర్తన ద్వారా కానీ ఏ వ్యక్తిని కానీ, ఏ కులమును కానీ, ఏ మతమును కానీ, ఏ జాతిని కానీ, ఏ దేవతా దేవులను కానీ, ఏ అన్య జనులు కానీ, ఏ సంఘాన్ని కానీ, ఏ పాస్టర్ గారిని కానీ, ఏ విశ్వాసులను కానీ నా నోటితో దూషించలేదు, దేశించలేదు. ఇతరుల గురించి చెడుగా ఎవరికి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని, నోరు ఉంది కదా అని ఇతరుల గురించి ఎప్పుడు టీవీలో కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ, వ్యక్తిగతంగా కానీ ఇతరుల మీద ఎప్పుడు చెడ్డ ప్రసారం అసలు చేయలేదు. నా దేవుడు నాకు చేసిన మేలులు, గొప్పతనాలు నా సాక్ష్యం రూపంగా అనేకులకు చెప్పుకుంటూ దేవుని కృపలో భారతదేశమంతా సువార్త ప్రకటించగా కోట్ల మంది ప్రభు నమ్ముకున్నారు, లక్షల మంది ప్రభు దగ్గరకు వచ్చారు. ఈ దీనుడు సాక్ష్య వాక్య పరిసర ద్వారా అనేకులు విని వారి వారి సంఘ కాపరులతో బాప్తిసాలు పొందడమే కాకుండా ఈ చేతులతో, ఈ దేవుని సేవకుని యొక్క చేతులతో ఇప్పటికీ 40,000 మందికి పైగా భారతదేశంలో బాప్తిసాలు ఇచ్చున్నాను. దేవుని కృప అది, యేసయ్య కృప అది. ప్రకటించగా లక్షలు ప్రభు నమ్ముకున్నారు. బాప్తిసాలు ఇస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, సువార్త చేస్తూనే ఉన్నాను. ఇదే నా సేవా జీవితం. క్రీస్తు దాసునైన నేను మోసాలు చేసి ఎవరి సంఘాలు ఆక్రమించలేదు, మోసాలు చేసి దొంగతనాలు చేసి దొంగతనంగా ఎవరి ఆస్తులు, ఎవరి ఇల్లులు దోచుకోలేదు. అలాంటి పరిస్థితి నా ప్రభు ఇప్పటికి ఇవ్వలేదు, ఇంక కూడా ఇవ్వడు. నేను అలాంటి దారులు వెళ్ళేవాడిని కాదు. నా ప్రవర్తన వలన ఎవరు నష్టపోలేదు. అలాగని నిరూపించగలిగిన ఏ స్త్రీ కానీ, ఏ పురుషుడు కానీ పుట్టలేదు, పుట్టపోడు. ఎందుకంటే సావనైనా సస్తాను కానీ అలాంటి మోసాలు చేయటం నా రక్తంలో లేదు. నోరుంది కదా అని ₹1 ఖర్చు లేకుండా ఇతరుల మీద చెడు ప్రసారం చేసి నిందలు మోపి తప్పించుకొని తిరుగుతూ మేము చాలా గొప్పవని చేశామని గర్వించే మహాపాపిష్టి వారు చాలామంది ఉంటారు. కానీ ఆధారాలతో నిరూపించగల దమ్ము వారికి లేదు. ఆధారాలతో నిరూపించగల దమ్ము వాళ్ళకి లేదు, ఉండదు కూడా. అన్ని ఆధారాలతో నిజంగా మనము తప్పు చేసి ఉంటే దేవునికి, సమాజానికి, చట్టానికి లోబడి లొంగిపోవలసిందే. ఇది దేవుని మాట. కానీ ఏ తప్పు చేయని మనము ఏ మనుషుల మాటలకు, వారి బెదిరింపులకు భయపడవలసిన అవసరం లేదు. నీతి, నిజాయితీ, యథార్థత, ధర్మం, చట్టం, యేసుక్రీస్తు కృప మనకు ఉన్నంతకాలం మన యేసయ్య ప్రేమ నుండి ఎవ్వరూ ఎప్పుడు ఎడబాపలేరు. ఎందుకంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 35 నుంచి 39 వరకు చదవండి. చాలా అద్భుతం మాట్లాది. పుట్టగానే నా కన్న తల్లి చనిపోయింది, మధ్యలో నాన్న చచ్చిపోయాడు. వాళ్ళ ప్రేమ అనురాగాలు నాకు తెలియదు. శరీర తల్లిదండ్రులు లేని నన్ను పుట్టించి నా కొరకు నన్ను పుట్టించి పెంచి యేసయ్య కృపలో, ఆయన రక్తములో శరీర తల్లిదండ్రులు లేని నన్ను పుట్టించినవాడు, తన రక్తంలో నన్ను కొన్నవాడైన నా యేసయ్య పెంపకములో నేను అలా పెరిగాను. దేవుని నమ్ముకొని నా దేవుని సేవలో ఉంటూ మోసకరమైన బతుకుట కంటే సావటమే మేలు. మానవ సమాజానికి మేలు చెగిపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రం చేయొద్దు. ఇదే నా దేవుని యొద్ద నేను తీసుకున్న నిర్ణయము. నేను చనిపోయే వరకు ఈ నిర్ణయము మారదు. నా విశ్వాస జీవిత యాత్రలో ఇప్పటికీ ఎప్పటికీ ఎవరికి అపకారం చేయలేదు,
చేయను. నాకు ఎవరో శత్రులు లేరు, నేనెవరికి శత్రుని కూడా కాను. నా ద్వారా ఎన్నో మేలులు పొందిన వారు కొన్ని విషయాలలో వారి నా ఎదుగుదల ఓర్చుకోలేక వారి కొంతమంది నన్ను బాధపెట్టినా నేను వారిని క్షమించాను. వారి కోసం ఇప్పటికీ ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒకసారి కొంతమంది ఒక 3-4 దేవుని సేవకులు నా దగ్గరకు వచ్చి, పేద ప్రజలకి పనికొచ్చే ఒక మంచి స్కీమ్ ఉంది, ఈ స్కీమ్లో నువ్వు చేరి 200 మందిని పేదలను చేరిస్తే వారికి డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి నన్ను నమ్మించి, ఆ స్కీమ్ గొప్పతనాలు చెప్పి నన్ను నమ్మించి 200 మంది దగ్గర కృష్ణా జిల్లా గుడివాడ, ముదినేపల్లి, గొరజనే ప్రాంతంలో ఉన్నటువంటి నా బంధువులు, నా విశ్వాసులు, నా స్నేహితుల ద్వారా 200 మందికి నన్ను అడ్డుపెట్టి 20 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేసుకుని వెళ్ళిపోయారు. నేను వాళ్ళకి మధ్యవర్తిగా ఉన్నాను. వాళ్ళు ఇప్పటికీ అక్కడికి వెళ్ళారో తెలియదు, వాళ్ళు ఏమైపోయారో తెలియదు. కానీ ఆ విషయంలో నేను మోసపోయాను. ప్రజలు డబ్బులు కట్టారు, నన్ను నమ్మి కట్టారని చాలా బాధేసింది. చాలా ఏడిశాను, ప్రార్థించాను. నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేశాను. ఆ 200 మంది ప్రజలకి, నా ద్వారా మోసపోయిన ఆ ప్రజలకి వెంటనే జక్కయ్య గుర్తొచ్చాడు. చచ్చి ఇలా ఉండకూడదు, నేను ఎలాగ వాళ్ళకి కట్టేయాలని 7 రాత్రులు 7 పగలు మజ్జిగ తాగుతూ, మంచిలు తాగుతూ, ఉపవాసం ఉండి కన్నీరుగా వచ్చి ప్రార్థన చేశాను. అప్పులు పాలై మోసగాడినే నేను సావకూడదు. నీ దయతలిసి 1 కాదు 2 కాదు 20 లక్షల రూపాయలు ఎత్తుకెళ్ళిపోయారు. 20 లక్షల రూపాయలు ఎక్కడ తెప్పిస్తావు, ఏ హృదయం కలిగిస్తావు, నీ పరలోక బ్యాంకులు ఇప్పి సహాయం చేయమని కన్నీరు కచ్చాను. ప్రభు సన్నిధిలో ఏడ్చాను. 5 సంవత్సరాలు నా సేవా పరిసరలో నేను కష్టపడినటువంటి నా దేవుడు నాకు ఇచ్చిన కొంత కానుకల రూపంగా, మీలాంటి దేవుని బిడ్డల ద్వారా ప్రేరేపించబడిచ్చిన కానుకల రూపంగా, నా భార్య, నా పిల్లలు, నాకున్న ఎల్ఐసీలు, ఇప్పటికీ నాకు ఎల్ఐసీ లేదండి, ఎల్ఐసీ లేవు. ఎల్ఐసీలు, ముదినేపల్లి ఇల్లు అమ్మివేసి మా ఎల్ఐసీలు వచ్చే డబ్బులు మధ్యలో తీసుకోవడం సహాయం ఇచ్చారు. ఎల్ఐసీ డబ్బులు, ముదినేపల్లిలు అమ్మి దేవుని సేవలు డబ్బులన్నీ కలిపి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం, కృష్ణా జిల్లా, ముదినేపల్లి, గుడివాడ, గొరజ అనే ప్రాంతంలో ఉన్నటువంటి 200 మందికి డబ్బులు మొత్తం కట్టేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. అప్పుడు జక్కయ్య గుర్తొచ్చాడు నాకు. నేను ఎవరి యొద్ద నేను అన్యాయంగా దేనిని తీసుకుంటే ఇచ్చేస్తానని జక్కయ్య గుర్తొచ్చాడు నాకు. వెంటనే ఇచ్చేసాను. ప్రభు ఆ సహాయం చేయను ప్రార్థించాను. అందరిని పిలిపించి అందరికి ఇచ్చి, ఎవరికి ఎంత ఇవ్వాలి ఇచ్చేస్తే వాళ్ళందరూ, అయ్యా మేము చాలామంది దగ్గర కట్టాము, మేము మోసపోయి మాకు ఎవరు సహాయం చేయలేదు, నువ్వు ఇచ్చావు. నేనివ్వలేదమ్మా, యేసే ఇచ్చాడు. అప్పు లేకుండా సావాలి అంతే. ఒకరి దగ్గర మోసం చేసి అన్యాయంగా తీసుకొని మన దగ్గర పనులు చేయించుకొని వాళ్ళకి కూలి ఎగ్గొట్టేసి, లేకపోతే కూలి పనులు చేద్దామని చెప్పేసి ఆ యజమాని దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేసి ఇలాంటి మోసాలు చేస్తే ఏం బాగుపడతాం? కట్టేస్తే కృతజ్ఞతగా 2020 ఫిబ్రవరి 26, 27 తారీఖుల్లో గుడివాడ మహాపట్నంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ మంత్రి కొడాల నాని గారి యొక్క గ్రౌండ్ ఉంది, బస్టాండ్ దగ్గరే. ఆ గ్రౌండ్లో 2 రోజులు సువార్త సభలు ఏర్పాటు చేశాను. విజయవాడ సార్లె జాకబ్ గారు, ఆ పొట్టి జోసెఫ్ గారు, అలాగే గుడివాడ పట్ల మా ఆత్మీయ తండ్రి అప్పకట్ల జాషువయ్య గారు, పెద్ద పెద్ద సేవకుల్ని పిలిపించి సేవకుల సమావేశంలో చెప్పుకొని వేలాది మంది ప్రజల ముందు, వందలాది మంది పాస్టర్ల ముందు కృతజ్ఞత సభలు ఏర్పాటు చేశాను. ఇలా డబ్బులు కట్టా అని చెప్పడం కాకుండా ఇంకెవరికైనా ఇవ్వాలేమో, నేను మర్చిపోయానేమో, రమ్మని పబ్లిక్ ఆ సభలో చెప్పాను నేను. అందరూ సంతోషించారు, ప్రార్థించారు. మన ద్వారా ఎవరు నష్టపోకూడదు, ఇది మీరు తెలుసుకోవచ్చు.
ఈ విషయాలు. నేను చెప్పేది ఎక్కడ కహానీలు కాదు, జరిగిన సంఘటనలు. ఆ 5 అప్పుల పాలైన 5 సంవత్సరాలు ఎంత కృంగిపోయినా, ఎంత ఏడిశాను. నేను నా భార్య పిల్లలు తిన్నామో తినలేదో అది ప్రభువుకు తెలుసు. కాబట్టి మనం ఎవరికి మోసం చేయకూడదు. నేను చెప్పేది అది. మోసం చేయడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. 40 సంవత్సరాలు నా సేవ అనుభవంలో ఇలాంటి మోసగాళ్ళైన వాళ్ళని నా కన్నులారా చాలామంది చూసి అనిపించాను నేను. దుష్టులకు దూరంగా ఉండాలి మనం. అలాగ నన్ను మోసాలు చేసి, వ్యక్తిగతంగా నన్ను విమర్శించి, మోసాలు చేసి, ఎక్కడెక్కడో ఉండి వీడియోల రూపంగా నాకు చెడ్డప్రసాలు చేసి ఎన్ని చేసినా, లేకపోతే నా దగ్గర మేలులు పొంది నాకే నష్టం కలిగించిన కొందరు నా కళ్ళారు చూశాను నేను. చాలా నష్టపోయారు, మరణస్థితిలో ఉన్నారు, వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నారు. వాళ్ళని చూస్తే నా కోపం రాదు, జాలి బాధ కలిగి వాళ్ళ కోసం ఇప్పటికీ ప్రార్థన చేస్తుంటాను నేను. అది జక్కయ్య చేశాడు. జక్కయ్య లాంటి బ్రతుకు మనం బతకపోతే ఇంకెందుకు? అందుకే ప్రభు చెప్పాడు, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, జక్కయ్య దేవుని కుమారుడు యేసయ్య చెప్పాడు. ఆ యేసయ్యతోని మనం చెప్పించుకోవాలిగా. క్రీస్తుదాసు నా కుమారుడు నిన్ను చూసి నేను ఆనందిస్తున్నాను. ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. మనుషులు కాదు, మనుషులంతా వాళ్ళ బతుకులంతా. మీకు ఒక మాట చెప్తాను నేను. నా కన్నులారా నేను చూశాను. నా అనుభవంలో, నా 40 సంవత్సరాల సేవ పరిసరంలో నా కన్నులారా నేను చూశాను. దేశం తిరుగుతున్నప్పుడు మోసగాళ్ళే కాదు, ఇట్లాంటి మోసగాళ్ళే కాదండి, నీతిమంతులు ఉన్నారు. నీతిమంతులు నేను చూశాను నేను. వారెవరు కనపడరు. మంచి నీతి నిజాయితీ యథార్థ కలిగిన దేవుని సేవకులు, విశ్వాసుల్ని నా కన్నులారా చూశాను. వారు చాలా గొప్ప దేవుని బిడ్డలు. వాళ్ళు ఎవరు కనపడరు. వాళ్ళు నీతి నిజాయితీగా ఉండటమే కాకుండా అందరి కోసం కుల మత వర్గ భేదం లేకుండా, సంఘ భేదం లేకుండా అందరి క్షేమం కొరకు, దేవుని సేవల కొరకు, విశ్వాసుల కొరకు, భారతదేశ దేవుని పరిసర కొరకు, ప్రపంచం కోసం, పోలీసు వారి కోసం, మిలిటరీ వారి కోసం, దేశాన్ని రక్షించే వాళ్ళు, అన్ని దేశాలు రక్షించే వాళ్ళ కోసం, రాజుల కోసం, ప్రధానుల కోసం, ముఖ్యమంత్రుల కోసం, గవర్నమెంట్ ఆఫీసులకు, ప్రైవేట్ ఆఫీసులు, పేదవారి కోసం, దరిద్రుల కోసం, పాపుల కోసం కన్నీరు కాచి మోకాళ్ళ మీద ఉండి గంటలు ప్రాణం చేయడం కాకుండా వారి ధనాన్ని, వాళ్ళ కష్టార్జితమైన ధనాన్ని, విలువైన ధనాన్ని సువార్త నిమిత్తం అనేక సేవకులకి, మాలాంటి సేవకులు ఎదజల్తున్నారు, ఇచ్చేస్తున్నారు. అంతే. వారు కష్టపడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు, సేవ చేయమండి. అందుకని ఇప్పటికీ క్రీస్తు సువార్త, క్రీస్తు ప్రేమ సువార్త ఇంకా అభివృద్ధి అవుతుందంటే కారకులు కన్నీళ్ళు ప్రార్థన. అట్టి వారి కోసం నేను కళ్ళారు చూశాను. నీతిమంతులు ఉన్నారు, యథార్థవంతులు నాకంటే, మీకంటే, నాకంటే 100 రెట్లు కలిగిన నీతి, యథార్థం కలిగిన, నిజాయితీ కలిగిన సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అలాంటి బతుకులు మనం బతకాలి. నోరుంది కదా అని చెడ్డ ప్రసారాలు చేసి, మోసం మాటలు చెప్పి, దగాలు చేసి, మందు కోసం, అమ్మాయిల కోసం, పదవుల కోసం, పార్టీల కోసం, లేదా తమ గొప్పలు చెప్పుకోవడం కోసం. లూకా సువార్త 18వ అధ్యాయంలో మంచి మాట ఒకటి ఉంటుంది. తామే నీతిమంతులమని విర్ర వీగుతూ గొప్పలు చెప్పుకుంటూ వారిగా డబ్బాలు కొట్టుకుని ఇతరులను తృణీకరించే వారు కొందరు ఉన్నారు. కాబట్టి అలాంటి వారు ఉండవద్దు. ఒకవేళ నీలో ఉన్నావా, నాలో కూడా ఉన్నారా, తీసేసుకుందాం. యథార్థంగా జీవితం బతికితే ప్రభుత్వం జీవితం ఎంత అద్భుతమైన సేవకుడు. నిజంగా జక్కయ్య ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసీ సేవకుడు. నా సేవా పరిసరలో ప్రారంభ దినాల్లో కొంతమంది దేవుని సేవకులు నన్ను కలిసి, సహోదరుడా క్రీస్తుదాస్, దేవుడు నీకు ఇచ్చిన సాక్ష్యం చాలా గొప్పది, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, అయితే నువ్వు పని చేయాలి. అదేనంటే నీవుగా వ్యక్తిగతంగా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర, చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి, మంచోళ్ళకి అట్ట కాదు. అటు వెళ్ళిపోతే నీకు విలువ ఉండదు, నీ సాక్ష్యానికి విలువ ఉండదు, నీ వాక్యానికి విలువ ఉండదు. నేను చాలా తేలిగ్గా చూస్తారు. కానుకలు కూడా సరిగ్గా ఎవరు, చాలా ఇబ్బంది పడతావు, తిండి కూడా సరిగ్గా పెట్టరు. అలా కాదు. నీకున్న సాక్ష్యానికి, నీకున్న విలువతనానికి నీకు అసిస్టెంట్లు ఉండాలి, పిఏలు ఉండాలి, బాడీ గార్డులు ఉండాలి,
కనీసం లెక్కకు మించి 10 మంది నీ చుట్టూ ఉండాలి. నీ డేట్స్, నీ మీటింగ్ డేట్లు మొత్తం మేము చూసుకుంటాం. ఎక్కడికెక్కడికి వెళ్ళాలో, ఏ ఊరు వెళ్ళాలో, ఏ ప్రాంతంలో ఎంత అలా ఉండంతే. ఆ టయానికి మాత్రమే సభకరా, వాక్యం చెప్పు, సాక్ష్యం చెప్పు, వెంటనే కారెక్కు వెళ్ళిపోతాం. ఆ రీతిగా ఉంటే నువ్వు రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థితిలో గొప్ప వాళ్ళగా చేస్తాము. మా మాటలనమన్నారు. అది ఇప్పుడు ఈ ఇంటున్న వారికి చాలామందికి అది తెలుసు. అది కానీ వాళ్ళు చెప్పింది సరే, వాళ్ళకి నచ్చింది, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. వాళ్ళ విషయంలో వాళ్ళది మంచిదే, నన్ను గొప్ప వాళ్ళకి చేస్తున్నారుగా మంచిదే. కానీ ఎందుకో నాకు వారి మాటలు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ మాటలు కానీ విన్నానా, పేద సేవకులకి, పేద సంఘాలకి నేను పూర్తిగా దూరం అయిపోతాను. వీళ్ళని పోషించలేను. ఈ 10 మంది బాడీ గార్డులు, అసిస్టెంట్లు, పిఏల్ని పోషించే డబ్బులు నేను పోషించలేను. కాబట్టి పెద్దవాడిని అవుతాను, వాళ్ళే పెంచేస్తారు నన్ను, వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే మొత్తం అన్నీ వాళ్ళు చూసుకుంటారు. నేను కామ్గా కూర్చొని నీట్గా, ప్రార్థన లేకుండా, ఏమి లేకుండా నీట్గా దర్జాగా వెళ్ళి స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పాలి, వెళ్ళిపోవాలంతే. ఇంకెవరికి ప్రార్థన చేస్తా, ఆత్మల భారమే లేదుగా. నాకు నచ్చగా నాకు వెంటనే ప్రార్థనాపూర్వక ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం పేరే నా యేసయ్య గుర్తొచ్చాడు. మోకరించి ప్రార్థన చేస్తుంటే నా యేసయ్య గుర్తొచ్చాడు. 3.5 సంవత్సరాలు కాలు నడకన ప్రతి పల్లె, ప్రతి ఊరు, ప్రతి గ్రామం కాలు నడకన, ఎర్ర టెండలో కాలు నడకన పగలంతా దేవుని సేవ చేసిన, దేవుని సువార్త ప్రకటించిన నా యేసయ్య గుర్తొచ్చాడు. ఆయన శిష్యులు గుర్తొచ్చారు. నా యేసయ్యని ఆదర్శంగా మార్గదర్శక చేసుకొని శిష్యుల్ని, యేసయ్య శిష్యుల్ని ఆదర్శం చేసుకొని ఇదే నా సువార్త, ఇలాగ ఉండాలి, నేను బతుకాలమంతా. ఎవరు నాకు ఇలువచ్చుకుపోయినా, ఎవరు నన్ను మెచ్చుకోకపోయినా, ఈడింటి ఒక్కడే వచ్చాడు, ఈడ వెనక బాడీ గార్డు లేరు, పిఏ లేరు, ఎవరు ఎందుకు లేరు అనుకోకపోయినా, నా యేసయ్య దగ్గర ఎవరు బాడీ గార్డులు ఉన్నారు, ఆయన శిష్యుల దగ్గర ఎవరు పిఏలు ఉన్నారు, ఎవరు బాడీ గార్డులు ఉన్నారు, ఎవరు లేరు కదా. ఇక నాకెందుకు? దిక్కు మొక్కు లేని, గతి లేని, ఎక్కడ అడవుల్లో కొండలో పుట్టి దిక్కు మొక్కు లేని, గతి లేని నన్ను, అసలు తెలుగు రాదు, సమాజం తెలియదు, ఏ బతుకు లేని నాకెంత బతుకిచ్చినా, చచ్చిపోతున్నప్పుడు ఆయన రక్తంలో కడిగి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టి, కుమారుడా నీ పనులను మాని నా సేవ చేయి, నేను దీవిస్తానని చెప్పిన నా యేసయ్య స్వయంగా పిలిచి హత్తుకొని చేయబట్టుకొని అప్పటి నుంచి ఇప్పుడు దాకా నడిపిస్తున్నవాడు నా యేసయ్య. ఆయన అడుగుజాడు నడవాలి. నేను ఏనాడు కూడా కార్లు కోరుకోలేదు, ఏసీ రూములు కోరుకోలేదు. ఇది అందరికీ తెలుసు, బాగా తెలుసు. ఎప్పుడు కోరుకోలే నేను, ఎక్కడుంటే అక్కడ ఉంటానంతే. నా యేసయ్యని గుర్తొచ్చాడు. ఆయన శిష్యులు వాళ్ళకి ఎవరన్నం పెట్టారు. అప్పుడు 5 స్టార్ హోటల్ ఎక్కడ ఉన్నాయి, టీవీలు ఎక్కడ ఉన్నాయి, సెల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి? ఏనాడన్నా యేసయ్య గుర్రం ఎక్కిలాడా? ఏనాడన్నా యేసయ్య వాహనం ఎక్కి నడిచినట్టు ఒక సముద్రంలో పడవలు తప్ప ఎప్పుడైనా ఆయన వాహనాల మీద ప్రయాణం చేశాడా, రథాల మీద ప్రయాణం చేశాడా? కాలి నడకన ఆయన కాళ్ళు కందిపోయి ఉంటాయి. తిన్నాడు తినలేదు తెలియదు. ఉపవాసాలు పస్తులతో ఒకరోజు, అందుకని శిష్యులందరూ కలిసి ఉపవాసాలతో ఉన్నారండి. ఆకలి తట్టుకోలేక వెళ్తూ వెన్నులు తించుకుంటుంటే దేవుడే మాట్లాడతాడు. ఆకలితో, పస్తులతో, ఎవరు పెట్టేవాళ్ళు, ఎవరు పెట్టనోళ్ళు. ఈరోజు సేవకులకు నేను వస్తున్నానని చెప్తే నాకు అన్నీ రెడీ చేస్తాడు. పలానా మేసాల గొప్ప క్రీస్తుదాస్ వస్తున్నాడు మా దగ్గరికంటే అన్నీ రెడీ చేస్తారు. అయ్యా ఏం కావాలి చెప్పండి, కూరలు ఏం కావాలి, కర్రీస్ ఏం కావాలి అడుగుతారు. యేసయ్యని ఎవరు అడిగారా? ఆయన శిష్యులను ఎవరు అడిగారా? ఎక్కడ తిన్నారు, ఎక్కడ పడుకున్నారో తెలియదు. అసలు ఆ రాత్రులు ఎక్కడ పడుకున్నారు? పగలంతా యేసయ్య పగలంతా సేవ చేసి రాత్రి కొండ మీదకి వెళ్ళి, కొండ సెలవులు, పాములు, భయంకర జంతువుల మధ్య రాత్రి అంతా గడిపి ప్రాణం చేసేవాడే. అట్టండి నా యేసయ్య, ఆయననే ఆదర్శం చేసుకున్నాను. నాకు విలువ లేకపోయిన పర్లా, ఏనన్నా ఎక్కడికైనా మీటింగ్లు వెళ్ళినప్పుడు నాకు విలువ ఇచ్చిన పర్లా, వాళ్ళ కార్ల మీద, విమానాల మీద, పెద్ద పెద్ద వాహనాల మీద బాడీ గార్డులతో 10 మంది బాడీ గార్డులు, అసిస్టెంట్లతో రావచ్చు. నేను మాత్రం ఒక్కడిని. ఇది చాలామందికి 100% మంది సేవకులని మీకు, నన్ను పిలిచిన మీకు బాగా తెలుసు. ఒక్కడిని ఒక బ్యాగ్ వేసుకొని ఒక చిన్న, ఇప్పటికీ అలాగే వస్తుంటారు.
ఈ మధ్య దేవుడు నాకు సువార్త వాహనం ఇచ్చాడు. అది లగ్జరీస్ కోసం కాదు, టయానికి అందుకోవటానికి దేవుడు ఇచ్చాడింది. అంత అలా అదే నా సేవ, నా పరిచర్య. బాడీ గార్డులు ఎందుకు, అసిస్టెంట్లు ఎందుకు? ఎవరినొచ్చి కొట్టేస్తారని. నన్ను ఎవరు కొడతారు? సరే కొట్టని, తిట్టని, ఏం చేద్దాం? నా ప్రభుని తిట్టారు, కొట్టబోటాకు వచ్చారు కూడా, కొట్టారు కూడా. నా తండ్రి భరించలేదా? ఆయన శిష్యులు భరించలేదా? కానీ ప్రభు నాకు వాగ్దానం చేశాడు. కీర్తన 91:11, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు, నాగుపాములను భుజంగములను అనగా తొక్కుతావు. నా యేసయ్యే నాకు బాడీగార్డ్, ఆయన దేవదూతలే నాకు పిఏలు నడిపిస్తున్నారు. మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. ప్రియ బిడ్డలారా, ఈ రోజున ఈ సువార్త మీకు చెప్పటానికి, జక్కయ్య గురించి చెప్పడానికి మెయిన్ కారణం అంటే, మనం ఒకప్పుడు మోసగలమే. నేను మీకంటే మోసగాడిని, దొంగని, దుర్మార్గుడిని, నరహంతకుడిని. నేను 1,00,000 సార్లు ఉరేసిన నా పాపాలకు అలాంటి పాపాత్ముడిని యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత జక్కయ్య లాంటి మంచి తీర మనం చేసుకోకపోతే ఎందుకు ఈ బతుకన్నా నేను? ఎందుకు మనకు ఈ బతుకు? ఎంతకాలం బతుకుతాం? కుర్రోలమని విరబెగుతున్నారా? బాడీ బిల్డర్ని విరబెగుతున్నారా? ఈరోజు కనబడి రేపు కనబడతలేదు. చచ్చేదాకా ఎప్పుడు చేస్తామని తెలియక ముందే నీతిగా యథార్థంగా బతకాలని ఒక ఆత్మీయతండ్రి కోరుకుంటున్నాను. నా మీద నిందలు రాని, ఏమి రాని, ఏమైనా రాని ఏమని చెప్పుకొని ఏ భయం లేదు. ఇప్పటి నుంచి 2029 వరకు నా డైరీ ఖాళీ లేదు. ఇంకా 100 మంది సేవకులు విశ్వాసం రెడీగా ఉన్నారు. ఒక్కరోజు డేట్ కోసం, ఒక్కరోజు డేట్ ఇస్తే ఆ రోజు వాళ్ళు పండగ చేసుకుంటారు. కారణం నా గొప్పతనం కాదు, అక్కడ యేసయ్య నన్ను వాడుకునే విధానం, ఆ సంఘ క్షేమం, ఆ సేవకుల విధానం. నా ప్రభు నాకు చెప్పింది, నువ్వు ఏ స్థలంలో అడుగు పెడతావో, ఏ గ్రామంలో అడుగు పెడతావు, ఏ సంఘంలో అడుగు పెడతావు, ఎవరి కోసం ప్రార్థన చేస్తావు, వాళ్ళని దీవిస్తాను చెప్పాడు. నా 40 సంవత్సరాల సేవా పరిచయం వెళ్ళిన ప్రతి ఊరిలో కూడా చిన్న ఇళ్ళల్లో చిన్న సంఘాలు ప్రార్థన చేస్తే ఈ రోజున రెండోసారి పిలిస్తే వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు, గొప్ప గొప్ప సంఘాలు కట్టుకున్నారు. అది నా కళ్ళారు చూసి ప్రభుని స్తుతించాను. నా గొప్పతనం కాదు, యేసయ్య గొప్పతనం. కాబట్టి జక్కయ్య లాంటి మంచి సమర్పణ కలిగిన, తీర్మానం కలిగిన, తీర్మానం కలిగిన సాక్ష్యం కలిగి జీవిద్దాం. అట్టి కృప నాకు, మీకు, మనందరికీ ప్రభించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ పాద సన్నిధిలో సాక్షాత్తుగా జక్కయ్య యేసయ్య ముందు చేసుకున్న మంచి సమర్పణ కలిగిన తీర్మానం గురించి ఇప్పటి వరకు మాతో మాట్లాడావు. జక్కయ్య చనిపోయే వరకు, ప్రభువా నేను ఎవరి యొద్ద నేను దేనినైనా తీసుకుని నీ ఎడల మరలా చెల్లిస్తానయ్యా అని చెప్పిన ఆ మంచి తీర్మానమే ఆయన చనిపోయే వరకు అలాగే బ్రతికాడు, అలా జీవించాడు, అలా సాక్షిగా ఉన్నాడు, కొన్ని ఆత్మను రక్షించాడు. అలాంటి బ్రతుకు మాకు కావాలి. ఈ లోకంలో ఎన్నో సమస్యలు, బాధలు, కష్టాలు వస్తాయి. ఇవన్నీ చూసుకుని ఇహలోకంలో ఉండే సమస్యలు, బాధలు చూసుకొని కృంగిపోయి బాధపడి పాపాలు చేసి చేయకుండా, ఒకళ్ళని మోసం చేయకుండా యథార్థంగా జీవించే భాగ్యం మాకు దయచేసి. నాకు అట్టి కృప ఇచ్చావు, నీకు స్తోత్రాలు. నేను స్తుతిస్తున్నాను. దీని ద్వారా ప్రభువా నేను గర్వించట్లేదు, అహంకరించట్లేదు. చనిపోయే ముందైనా ఒక మంచి జీవితం బ్రతకాలి, మంచి బ్రతుకు బ్రతకాలి. అట్టి కృపలో నా చేయబడి నడిపిస్తున్నాను. అలాగే నీ బిడ్డల చేయి నడిపించండి. వారి బాధలు, వారి కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు తెలిసినవాడు, మా బాధలు, మా కష్టాలు తెలిసిన వాడివి మా చేయి పట్టుకొని నడిపించి చనిపోయే వరకు గొప్ప క్రీస్తు బిడ్డగా, బలానా నమ్మకమైన దాసుల్లారా, బలా నమ్మకం నా బిడ్డల్లారా అని జక్కయ్య గురించి, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు జక్కయ్య దేవుని బిడ్డని ఎలాగైతే అడిగారు, ఎలాగైతే మీరు చెప్పారు, మీ నోటితో మమ్మల్ని కూడా బలా నమ్మకని బిడ్డలారా, జక్కయ్య నా కుమారుడు, నా కుమార్తె, మీరు దేవుని బిడ్డ, ఇంటికి రక్షణ వచ్చిందని మీ నోటి ద్వారా మమ్మల్ని పిలవండి నాయన. అట్టి భాగ్యం మాకు అనుగ్రహించమని, ఈ కడవరి దినాల్లో మా ప్రవర్తన జాగ్రత్త చూసుకుంటూ ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయమని యేసునామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.
మరిన్ని ఆత్మీయమైన వర్తమానాల కోసం మీసాల గొడవ క్రీస్తుదాస్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలకు మాకు కాల్ చేయండి. దేవుడు మేము ప్రేరేపిస్తే విశ్వాసంతో కొనసాగుతున్న ఈ పరిచర్యను కొనసాగించడానికి ప్రోత్సహించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.